హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 42వ భాగాన్ని వినేద్దాం. ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగింది అభి. నీకు ఒక లింక్ పెట్టాను, ఓపెన్ చేయి అని అరిచి ఫోన్ కట్ చేశారు వైదేహి. ఏంటి లింకా అని బుర్రగొక్కుంటూ వెళ్ళి ఫోన్ తీసింది అభి. ఏమైంది, మొహం అలా పెట్టావు అంటూ వెనకాలే వెళ్ళాడు అర్జున్ కూడా. ఏదో వీడియో చూడమని అంటుంది అమ్మ అని ప్లే చేసింది అభి. అది తను రోడ్డు మీద పాడుతున్నప్పుడు తీసిన వీడియో. ఎవరు తీశారో ఎలా తీశారో తనకు తెలియదు, కానీ ఎన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయో ఒక్క సెకండ్ తన కళ్ళని తనే నమ్మలేక చూస్తూ ఉండిపోయింది. అభి అంటూ తన భుజం మీద చెయ్యేసి పిలిచాడు అర్జున్. తనేదో మాట్లాడబోతున్న క్షణంలో అంజనా గారి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా అత్తయ్య అంది అభి. హా అభి, ఎంత బాగా పాడావురా కన్నా, నా దిష్టే తగిలేలా ఉంది. దగ్గరలో లేను కానీ లేదంటే ఎన్నిసార్లు దిష్టి తీస్తాను. ఆ శృతి, గానం, గలం అన్నీ అద్భుతం, అనిర్వచనీయం. మామయ్య గారైతే అసలు ఎన్ని వందల సార్లు విన్నారు పొద్దున్నుండి అని సంబరపడుతూ చెప్పారు అంజనా. అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో కొన్ని వందల మెసేజ్లు ఉండడంతో అవి ఓపెన్ చేసి చూశాడు. అభి పాడుతున్న క్లిప్స్తో పాటు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అంటూ వచ్చిన మెసేజ్లు చదువుతూ ఆ పాట విన్నాడు అర్జున్. రాత్రి తను తాగడం, ఆ విరహ గీతాలు, విషాద గీతాలు తన వల్లే అని ఫిక్స్ అయిపోయాడు పాపం. అభి అంటూ తన చేయి పట్టుకునే లోపే ఈసారి అతని ఫోన్ మోగింది. సూర్య నుండి వీడియో కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేసి అభి చేతిలో పెట్టాడు. చూసావా, అసలు ఆ రోడ్డు మీద పాటలేంటి అభి? సంగీతం దైవంగా కొలవాల్సిన దేశం మనది. పాశ్చాత్య దేశాల్లో ఉంటున్నంత మాత్రాన మన పద్ధతులు పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి అని కోపంగా అడిగారు వైదేహి. అదేం లేదత్తయ్య, జస్ట్ తను సరదాగా పాడింది. అదెవరో వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. అసలు మీరు కాల్ చేసినంత వరకు ఆ విషయం అభికి తెలీదు అని చెప్పాడు అర్జున్. అని అభి వైపు చూసి ఆ మొహం ఏంటి అలా ఉబ్బింది అన్నారు వైదేహి. లేదే, బాగానే ఉందే అంటూ మొహం తడుముకుంది అభి. ఏం బాగానే ఉంది, ఏదో తాగుబోతు వలలా నవ్వుతూ అడిగారు. నేనేం తాగుబోతు కాదు, ఏదో నిన్న అని అంటుంటే హే అభి అన్నాడు అర్జున్. హా, నీళ్ళు కావాలి నాకు. తన మాటలు ఫ్లో కట్ చేసి మాట తప్పించాడు అర్జున్. అల్లుడు ఏదో అడుగుతున్నారు చూడమ్మా, తర్వాత మాట్లాడతాను నీతో అని ఫోన్ కట్ చేశారు వైదేహి. ఏం చేస్తున్నావు మొద్దు, తల మీద ఒక్కటి పీకాడు అర్జున్. నేనేం చేశాను, బిక్క మొహం వేసి చూసింది. నీతో నేను వేగలేను కానీ పోయి స్నానం చేసిరా, ఏమైనా తిను అని కసిరాడు. అసలు నేను రాత్రి ఈ డ్రెస్లో లేనేనే, నా ఒంటి మీదకి ఈ డ్రెస్ ఎలా వచ్చింది తీవ్రంగా ఆలోచిస్తూ అడిగింది అభి. నేనే వేశాను అన్నాడు. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చూసింది అభి. షవర్ కింద తడిసిపోయావు కదా అని నేనే స్నానం చేయించి బట్టలు మార్చాను నవ్వు ఆపుకుంటూ చెప్పాడు. ఏంటి దేవుడా, నాకు స్నానం చేయించారా? నేనేం అనలేదా? ఏడుపు మొహం వేసి అడిగింది. ఎందుకు అనలేదు అన్నావు అని సాగదీశాడు. ఏమన్నాను? మొహం చిన్నవి చేసుకుని అడిగింది. అప్పటికే ఏడుపు మొహం వేస్తుందని ఇంకా ఏడిపించడం ఇష్టం లేక మీరేం చేయనక్కర్లేదు, నేనే చేసుకుంటానని చెప్పావు అని నవ్వాడు చిన్నగా. అమ్మయ్య, గుండెల మీద చెయ్యేసుకుంది అభి రిలీఫ్గా. ఎలా కనుక్కున్నారో, ఎక్కడి నుండి కనుక్కున్నారో తెలియదు కానీ అప్పటికే అభి డీటెయిల్స్ కనుక్కొని ఫోన్లు చేస్తున్నారు ప్రముఖ యూట్యూబ్ మల్టీమీడియాలు. అభి స్నానానికి వెళ్ళడంతో కంటిన్యూగా ఫోన్ రింగ్ అవుతుంటే చిరాకొచ్చి తనే లిఫ్ట్ చేస్తారు అర్జున్. హలో, ఆర్ వి టాకింగ్ టు మిసెస్ అభినయ అర్జున్? అర్జున్ హియర్ అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ అర్జున్, మిసెస్ అభినయ గారితో బిజినెస్ డీల్ మాట్లాడడం కోసం ఫోన్ చేశాం అంటూ చెప్పాడు అతను చెప్పాలి అనుకున్నది. అభి డెసిషన్ తీసుకుంటుందని చెప్పి కాల్ కట్ చేశారు అర్జున్. ఎవరు అర్జున్ గారు అంటూ తల తుడుచుకుంటూ అడిగింది అభి. ఎవరో మల్టీమీడియా వాళ్ళు నీ సింగింగ్ చూసి నీకు పోడ్కాస్ట్కి ఛానల్ పెట్టుకోవడానికి స్పాన్సర్ చేస్తామంటున్నారు. వారంకి ఒక 2-3 సార్లు పోడ్కాస్ట్లు రిలీజ్ చేయాలట. రెవెన్యూలో 70% ఇస్తామని అంటున్నారు అన్నాడు అర్జున్. బాబోయ్ అని కళ్ళు తేలేసింది అభి. ఏంటి బాబోయ్, ఇష్టం లేదా నీకు అని అడిగాడు. ఇష్టం దేవుంది అర్జున్ గారు, నాకు అసలు గొప్ప ఇంట్రెస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద, కానీ అమ్మ ఏమంటుందో అంది అభి. అత్తయ్య ఏమంటారు? ఒక మంచి అవకాశం వచ్చిందంటే వదులుకో అంటారా? నీకు ఇష్టమా కాదా అనేది ముఖ్యం అభి సున్నితంగా చెప్పాడు. తన చేతులను పట్టుకుని చెప్తాడు. ఒక్కసారి అమ్మని అడుగుతాను అంది. ఇంకా చెప్పినా తను వినదని అర్థమై సరే అన్నట్టు తలూపాడు. వెంటనే వైదేహి గారికి ఫోన్ కలిపి విషయం మొత్తం పూసగుచ్చి మరీ చెప్పింది అభి. ఆవిడ నుండి యాక్సెప్టెన్స్ ఎదురు చూసిందేమో కానీ ఒప్పుకోలేదు ఆవిడ. ఈ ఫేమ్తో కూడుకున్న ప్రొఫెషన్ మనకి వద్దబి,
నీకు బాగుంటుంది, కానీ మీ అత్తయ్య మామయ్య గారికి ఎలా ఉంటుందో. అల్లుడు గారు నువ్వు ఈ పాటలు గీతాలు రికార్డింగ్స్లు అన్నీ ఊర్లు పట్టుకొని తిరుగుతుంటే ఇంటిని ఎవరు చూసుకుంటారు? మీ పిల్లల్ని ఎవరు పెంచుతారు? నీకు మంచి ఉద్యోగం ఉంది, సరైన జీతం వస్తుంది, మంచి భర్త కుటుంబం ఉంది, రేపొద్దున రత్నాలు లాంటి పిల్లలు కూడా పుడతారు. చక్కగా ఉన్న జీవితాన్ని ఈ రంగుల ప్రపంచం కోసం పాడు చేసుకోకు అన్నారు వైదేహి. ఒక తల్లిగా ఆవిడ బాధ అర్థమవుతుంది, కానీ అభి మంచి సింగర్గా గుర్తింపు పొందాలని కలలు కంది ఆవిడే కదా. తన కలలు కూడా ఆవిడ కళ్ళతో కన్న తల్లికి ఆ కలలు నిజం చేసి బహుమానం ఇవ్వాలి అనుకుంది, కానీ ఆ కలలు కలలుగా ఉండిపోతాయి అంటే నచ్చడం లేదు అభికి. కానీ బయటపడలేదు. మౌనంగా తల్లి మనసు అర్థం చేసుకుని మాట వింది. కానీ అర్జున్, అతనికి భార్య కళ్ళల్లో దిగులు బాధ కనిపిస్తాయి కదా. తల్లికి ఇష్టం లేనిది చెయ్యమని భార్యని ప్రోత్సహించలేడు కదా. అంజనా గారితో అదే విషయం చెప్పాడు అర్జున్. వైదేహి గారి భయం అర్థమైనా అది అర్థం లేనిది అనిపించింది అంజనా గారికి. ఒక్కసారి వైదేహి గారితో మాట్లాడాలి అనుకున్నారు. ఆ రోజు రాత్రే సూర్య ఫోన్కి కాల్ చేసింది అక్షు. కాలం గడవడం వల్ల వాళ్ళ మధ్య చనువు వచ్చినా అది చూపించే హక్కు రాలేదు సూర్యకి. హా చెప్పు అన్నాడు. బావా, అత్తయ్యకి ఫోన్ ఇవ్వు అంది. ఏంటి అన్నాడు సూర్య. చెవుడు మిషన్ ఏమైనా పంపించాలా నీకు? అత్తయ్యకి ఫోన్ ఇవ్వు అని అరిచింది. అబ్బా సీలి రాకాసి గొనుక్కుంటూ అమ్మ అక్షుత ఫోన్ చేసింది అన్నాడు సూర్య. హా అక్షు చెప్పమ్మా అన్నారు వైదేహి. ఏం లేదత్తయ్య, రేపు మన ఆఫీస్ ఫౌండర్స్ డే, చాలా స్పెషల్ మనకి. అన్నయ్య వదిన ఎలానో రాలేరు కదా, మీరు మావయ్య గారు సూర్య తప్పకుండా రావాలి అంది. ఇప్పటికిప్పుడంటే ఎలా అమ్మా? కంగారు పడిపోయారు వైదేహి. మీరేం టెన్షన్ పడకండి, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. కార్లో మిమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. హైదరాబాద్లో పిక్ చేసుకోవడానికి నేను వస్తాను అంది. అలా కాదురా అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు వస్తున్నారు అంతే అని ఫోన్ పెట్టేసింది. అల్లరి పిల్ల. ఫోన్ పక్కన పెట్టి నవ్వుకున్నారు వైదేహి గారు. ఏంటట? ఫోన్ తీసుకుంటూ అడిగాడు సూర్య. వాళ్ళ కంపెనీకి రేపు ఫౌండర్స్ డేనో ఫౌండేషన్ డేనో ఏదో చేస్తున్నారట సూర్య. ప్రముఖ వాళ్ళందరూ వస్తున్నారట. మన ఆఫీస్ కదా, మీరు కూడా రండి అత్తయ్య అంటుంది అన్నారు వైదేహి. ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా వెళ్తాం? వద్దని చెప్పేయాల్సింది అన్నాడు. ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేస్తాను, రావాల్సిందే అని పట్టుబట్టింది. కోడలి కోటాలో ఓకే చెప్పేస్తాను అన్నారు వైదేహి. అమ్మా అన్నాడు సూర్య అసహనంగా. దెబ్బలు పడతాయి సూర్య నీకు, నీకు కాబోయే భార్య తను. ఆ విషయం మర్చిపోకుండా బిహేవ్ చేయి అన్నారు కాస్త కోపంగా. ఇప్పుడు నేనేమన్నాను? బిక్కమొహం వేశాడు సూర్య. ఏమనడం ఏంటి? మన అని తను భావిస్తూ పిలిచినా మనం వెళ్ళకపోతే అది ఎంత చిన్నతనం తనకి. మన భార్యకి మనం ఇచ్చే గౌరవంలోనే మన గౌరవం కలిసి ఉంటుంది అని మర్చిపోకు అన్నారు వైదేహి. ఓకే మాతా మదర్ ఇండియా, నేను నీ కోడల్ని ఏమీ అనడం లేదు. అయినా నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావుగా, ఇంకా నేనేం చెప్పినా నువ్వు వినవు కానీ పద అన్నాడు సూర్య. వెళ్ళి నీ బట్టలు పెట్టుకో అని బయటికి వెళ్ళారు వైదేహి. అసలు ఈ కంచు కనకాంబకి అనాలి. రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళడం ఎందుకు? మనం వెళ్ళినంత మాత్రాన అక్కడ ఎవరు తెలుసు? చెప్పినా అర్థం చేసుకోరు ఎవరు. భుజాలు కదిలించుకున్నాడు సూర్య. అతనికి ఏం తెలుసు ఆమె మనసులో ఆలోచన? అక్షత బుక్ చేసిన ఫ్లైట్కి హైదరాబాద్ చేరుకోగాని అక్కడ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చింది అక్షత. హాయ్ అత్తమ్మ, ఎలా ఉన్నావు బావా అని అడిగింది సూర్యని. నువ్వు ఎలా ఉన్నావు బంగారం అని అడిగారు వైదేహి. ఇదిగో ఇలా, ఇంతకంటే బాగుంటే బాగోదని ఇలాగే ఉన్నాను అని నవ్వి. ఎలా ఉన్నారు మావయ్య అని అడిగింది రఘు గారిని. బాగానే ఉన్నాను తల్లి అంటూ అక్షత తల నిమిరి బయట వైపు అడుగులు వేశారు అందరూ. ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంచెం తినేసి అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఈవెంట్ అటెండ్ అవుదాం, ఓకే కదా అంది. ఓకే అన్నారు వైదేహి. ఇంటికి వెళ్ళగానే అందరినీ నవ్వుతూ లోపలికి ఇన్వైట్ చేశారు అంజన. ఫ్రెష్ అవ్వడానికి ఇద్దరికి రూమ్స్ చూపించింది, సూర్యకి తప్ప. తన మానాన్న తాను వెళ్ళిపోతుంటే నేనెక్కడ వెళ్ళాలి అన్నాడు సూర్య. నీకు నాకు వేరే వేరే ఉంటాయేంటి బావా, నా రూమ్ తీసుకో వెళ్ళు అంది. పైన గెస్ట్ రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి కదా. నువ్వు గెస్ట్ కాదు కదా అందుకే అంది అక్షత. ఇంకేం మాట్లాడలేక కొరకొర చూస్తూ వెళ్ళిపోయాడు. వాళ్ళు ముగ్గురు ఫ్రెష్ అయి రాగానే అంజన అశోక్ గారు కూడా అక్కడే ఉండడంతో డిన్నర్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంటే అక్షు ఏది వదిన గారు అని అడిగారు అంజన. అయ్యో అది ఎప్పుడో వెళ్ళిపోయింది, అక్కడ దానికి చాలా పని కదా అన్నారు అంజన. అవును అని తలూపి కారులో కూర్చున్నారు వైదేహి. హైదరాబాద్ ట్రాఫిక్ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఆల్మోస్ట్ 2 గంటల తర్వాత ఆఫీస్కి చేరుకున్నారు అందరూ. అప్పటికే ఆఫీస్ అంతా లైట్లు ఎక్కడికక్కడ డెకరేషన్తో నిండిపోయి ఉంది. వాటిని అబ్బురంగా చూస్తూ లోపలికి నడిచారు. లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఎంప్లాయీస్కి అవార్డ్స్ అవుతుందని
క్యాబిన్లో కూర్చోమని చెప్పింది అక్షత ఎదురొచ్చి. ఎప్పుడూ చూడలేదేమో తనని చీరలో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. బావా నీకే, వెళ్ళి క్యాబిన్లో కూర్చోండి అంది గట్టిగా. హా తెరుచుకుంటూ చెప్పాడు. వాళ్ళందరూ క్యాబిన్లో కూర్చొని టీవీలో జరిగేది చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే మైక్ తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేసింది అక్షత. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి నేను అక్షతారెడ్డి వల్లభనేని, మీ ఫౌండర్స్ అశోక్ అంజనా గారి అమ్మాయిని. ఈ కంపెనీ మా అమ్మ నాన్నగారిలా కష్టానికి ప్రతీక. మా ఫ్యామిలీ నలుగురి మధ్యలో గౌరవంగా నిలబెట్టింది ఈ కంపెనీ. మీ ఎవరికీ తెలీదు, బట్ ఈ కంపెనీ యొక్క సరైన ఫంక్షనింగ్ వెనక మా అన్నయ్య అర్జున్, తన వైఫ్ అండ్ మా ఇంటి బంగారం మా వదిన అభినయ కూడా ఉన్నారు. ఈ ఇయరే వాళ్ళ పెళ్ళి అయింది. తను మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేమో. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ టెండర్ మాకే దక్కింది. డాడీ ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేశారు, బట్ నేనొచ్చాక ఇదే ఫస్ట్. ఐ ఫీల్ సో హ్యాపీ. బిజినెస్లో మనం ఇంతకంటే ఎక్కువ సంపాదించగలమేమో, కానీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొని అందులో బిజినెస్ మార్జిన్ తక్కువ ఉన్నా సరే దాంట్లో కలిగే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ అని ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను. టు సెలబ్రేట్ దిస్ గ్రాండ్ ఈవినింగ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ టు జాయిన్ మీ. సైనింగ్ ఆఫ్ అని మైక్ కట్ చేసి స్టేజ్ కిందికి వెళ్ళిపోయింది అక్షత. మేడం, ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అంటూ వచ్చి పిలిచారు స్టాఫ్. వెంటనే ఆ రూమ్ నుండి కదిలారు 5గురు. ఈవెంట్ స్టార్ట్ అయింది. దేశం నలుమూల నుండి ప్రముఖ ఆర్టిస్టులు అందరూ వచ్చి వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు. సరదాగా కాలం కరుగుతూ ఉంది అనుకున్న టైంలో మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకున్న అక్షత. ఇప్పుడు స్టేజ్ మీద పాడిన అందరూ ప్రముఖులతో సమానమైన ఇంకొక ఆర్టిస్ట్ని స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాను. ఆవిడ పాటలో గాన కోకిల, నృత్యంలో నాట్యమయూరి. మీ అందరూ గెస్ట్ చేస్తూ ఉండండి. ఒక 5 నిమిషాల్లో ఆవిడ స్టేజ్ మీద ఉంటారు అంది. వెంటనే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. డ్యాన్స్, మ్యూజిక్ రెండూ. అంటే ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నారు అందరూ. వైదేహి, రఘు, సూర్య కూడా. అభి ఏమైనా వచ్చిందా అనుకున్నాడు సూర్య. ఓకే, 5 మినిట్స్ అయిపోయింది. మీ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు కదా అని అడిగింది నవ్వుతూ. లేదు, కోరస్లు అరిచారు అందరూ. అయితే చెప్పేస్తాను. చెప్పేయండి మేడం. నౌ ఐ ఇన్వైట్ మై వెరీ డియర్ అండ్ వన్ అత్తమ్మ, మిసెస్ వైదేహి రఘురామ్, వెరీ టాలెంటెడ్ క్లాసికల్ సింగర్ అండ్ డాన్సర్, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అంది అక్షత. ఒక క్షణం వాళ్ళు స్టేజ్ మీదకి పిలుస్తుంది ఆవిన్నే అనే విషయం రిజిస్టర్ అవ్వలేదు వైదేహి గారి మైండ్లో. అమ్మ నిన్నే అని సూర్య, వైదేహి నిన్నే అని రఘు గారు అనడంతో తేరుకొని అక్షత వైపే చూశారు. రమ్మన్నట్టు కళ్ళు అర్పింది. నేనెందుకు కన్నా, ఇప్పటికిప్పుడు పాట అది అంటే నాకు అసలే కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్నారు వైదేహి గారు స్టేజ్ మీద నుంచుని. మీరు పాడండి అత్తమ్మ, వెనకే మ్యూజిక్ బ్యాండ్ ఉన్నారు, మీకు కోరస్ లైవ్ మ్యూజిక్ చేస్తారు. మీరే సాంగ్ అనుకుంటున్నారు, కాస్త చెప్పండి వాళ్ళకి అని చెప్పి మైక్ ఆన్ చేసి ఎంజాయ్ ద మ్యూజిక్ అని స్టేజ్ దిగి వెళ్ళిపోయింది కిందికి. సాంగ్ చెప్పి రాగం చెక్ చేసుకున్నాక మైక్ అందుకుని టెస్ట్ చేసి స్టార్ట్ చేశారు. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలో నలయవో, నువ్వు అచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో, నువ్వు అచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో, కరిమబ్బుల్లోన విల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలో నలయవో అని పాడి కళ్ళు తెరిచేసరికి చైర్ నుండి లేచి చప్పట్లు కొడుతూ కనిపించారు సూర్య, రఘు. అప్పటికి అందరూ నెమ్మదిగా లేచి చప్పట్లు కొడుతూ ఉండేసరికి థ్యాంక్ యూ అని చెప్పి కిందికి వచ్చేశారు వైదేహి. ఆవ్ అత్తమ్మ, ఎంత బాగా పాడారు తెలుసా అని ఆవిడ బుగ్గలలాగే హక్ చేసుకుంది అక్షత. సడన్గా స్టేజ్ మీద పాడమంటే ఏం పాడాలో తెలియలేదు నాకు. సినిమా పాటలు పెద్దగా రావు కదా. అబ్బి ఎప్పుడు ఈ పాట పాడుతూ ఉండేది. ఏదో అలా అలా పాడేశాను. నేను శాస్త్రీయ సంగీతం పాడితే అందరూ నవ్వుకొని లేచి వెళ్ళిపోయేవాళ్ళు అన్నారు వైదేహి. ఇదిగో వాటర్ తాగు ముందు అని వాటర్ బాటిల్ ఇచ్చారు రఘు. మన క్యాబిన్కి వెళ్దాం పదండి అంటూ తీసుకుని వెళ్ళింది అక్షత. మావయ్య, ఈ చప్పట్లు అవి ఎలా అనిపించాయి? ఎలా అనిపించడం ఏంటి? నాకైతే చూడ్డానికి 2 కళ్ళు చాలేదనుకో అన్నారు రఘు. ఒక కళాకారుడికి తెలిసినంతగా ఆ అవకాశం విలువ ఎవరికీ తెలియదు అంటారు. అలాంటిది
ఒక కళాకారిణిగా మీరు కూడా వదినికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకొనివ్వడం లేదు అంది వైదేహి గారి ముందు మోకాల మీద కూర్చుని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.